శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంత. హాయ్, నేను మీ డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి. మీరు ఇప్పుడు ఒక క్లిప్పింగ్లో చాలామంది యాక్టర్స్ని, చాలా పాపులర్ ఫిల్మ్స్ సీన్స్ని గమనించారు. అవన్నీ సైలెంట్గా వచ్చాయి కదా. ఇప్పుడు వాయిస్తో వింటారు మీరు. ఆ వాయిస్ చెప్పిన ఆర్టిస్ట్ని ఏమంటారు? మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటారు. కానీ నేనేమంటానో తెలుసా? గాత్ర నటుడు లేదా గాత్ర నటి, అంటే వాయిస్ యాక్టింగ్ అనమాట. ఈ వాయిస్ యాక్టింగ్ ఏంటి, గాత్ర నటనం ఏంటి అని అడుగుతారా? శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంత అనే ఈ నవరసాలు ఉంటాయి కదా, వీటిని తెర వెనుక నుంచి పలికించిన నా గాత్రమే మీరు విన్నది. మీ మనసుకు నచ్చిన ఆ డైలాగులు ఏంటో ఒక్కసారి విశ్లేషిస్తాను. ముందు ఆ క్లిప్పింగ్ చూద్దాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యు లవ్ మీ. Extremely sorry for not saluting you. 30 साल से मैं अनाथ की तरह जी रहा था. कहां से आके तुम मामा का नाटक कर रही है? నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. రా చంపా. నీ మనసులో నేనున్నానా? లేక రాజేష? ఒక విషయం చెప్తావా? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు? కేరళలో 455 పోలీస్ స్టేషన్లలోని 49,000 మంది పోలీసులు కలిసి వెతికినా సరే అబ్రహం మాథ్యూ మాతాన్ నీకు భయపడడు, పోలీసులకి భయపడడు. ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు అధికారము కాదు, ఒక మనిషిని నమ్మి వాడి వెనుక ఉండే జనమే. ఒకడి వెనుక 4 నిలబడితే వాడు రౌడీ, 40 మంది నిలబడితే వాడు గ్యాంగ్స్టర్, 4 కోట్ల మంది నిలబడితే వాడే నాయకుడు. ఏ ఆంటీ, నువ్వేంటి ఇక్కడ? క్లబ్బింగ్. నీ వయసు ఎంత? 45. పిల్లలు ఇంట్లోనా? లేదు. నువ్వు తాగావా? హత్య చేస్తారా? సరదా కళ అన్నాను సార్. ఓ, సరదాకే చంపేస్తారా? హత్య చేయడం మీ అలవాటా? అలా చూడకండి సార్, భయం వేస్తోంది. ఊరికే జోక్ చేశాను అంతే. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఎలా పిలుస్తున్నారు? టర్బోజోస్. నేనిక్కడ చావక మునిపే నాతో కనీసం 10-15 మంది కంపెనీకి ఉంటారు. ఆ తర్వాత ఎలుకల్ని చంపడంలోనే నాకు ఆనందం కలిగింది. ఎక్కువగా సుఖం దొరికేది